వెంకటేశ్వర స్వామిని ఢిల్లీ ఎక్స్ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మినిస్టర్ కొల్లు రవీంద్ర, శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామీజీ, సింగర్ విజయ్ ప్రకాష్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని గురువారం నైవేద్య గ్రామ సమయంలో దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని గురువారం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. So it is celebrated as a children's day. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు తిరుపావడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే ఇంత ఆత్మ సంతృప్తిగా ఉంది. మరి అటువంటి కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి. మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఉంది. అంటే ఇది ప్రతి ఏడాది మన అనంత్ గారు ఎక్స్ బోర్డు మెంబర్, ఆయన దయ వల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది. నా భార్య, నేను, మహతి, నేను మనం పెళ్ళి కూడా ఇక్కడే అయింది. దాదాపు 23 years ముందు. ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి దయ వల్ల జరుగుతుంది. అందరికీ మంచిది. కానీ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉంది. సర్వేజన సుఖినో భవంతు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.